చూస్తే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులను సిఐడి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ రిమాండ్లో ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితులను సిఐడి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇప్పటికే వల్లభనేని వంశీ రిమాండ్ లో ఉన్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, శంకరి, కృష్ణా జిల్లా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన కేసుకు సంబంధించి అరెస్టులు కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో దాదాపు 80 మందికి పైగా ఆ కేసు నమోదు చేశారు. వారందరూ కూడా ఆ రోజు దాడి ఘటనలో పాల్పడటం కావచ్చు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కావచ్చు, వారందరూ కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను వారి ప్రమేయం ఉందని కూడా పోలీసులు నిర్ధారించారు. అందులోనే ఈ 80 మందిలో 71వ నిందితుడిగా వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దాదాపు చాలా మందిని అరెస్ట్ చేయగా ఆ వల్లభనేని వంశీ మాత్రం ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో సత్యవర్ధన్, అతన్ని బెదిరించి భయపెట్టి ఆ ఇచ్చిన ఫిర్యాదునికి వ్యతిరేకంగా అంటే పూర్తిగా రివర్స్ లో మరో స్టేట్మెంట్ ఇచ్చే విధంగా ప్రలోభాలు పెట్టిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మరో 11 మందిని కూడా అరెస్ట్ చేశారు. 11 మందిపై కేసు నమోదు చేశారు. అందులో 5 అరెస్ట్ చేశారు. అందులో భాగంగానే వల్లభనేని వంశీ కూడా A1 గా రిమాండ్ ఖైదీగా జిల్లా జైల్లో ఉన్నారు. కొద్దిసేపు క్రితం జగన్ కూడా ఆయన పరామర్శించడంతో పాటు బయటకు వచ్చి చంద్రబాబుపై ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు పోలీసుల అధికారులను దూషిస్తూ వారి అంతు తేలుస్తామనే విధంగా కూడా వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీసు సంఘాలు తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తా ఉన్నాయి. మరోవైపు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కేసుకు సంబంధించి ఇప్పటికే 30 మంది వరకు అరెస్ట్ చేశారు. ఇటీవల వారు బెయిల్ మంజూరు చేయాలని జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కూడా డిస్మిస్ చేసింది. అయితే నిన్న మరో ముగ్గురు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి ముగ్గురు కూడా ఈ రోజు ఇక్కడ కోర్టులో సిఐడి కోర్టులో హాజరుపరచగా వారికి 14 రోజులు రిమాండ్ విధించారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ కేసులో ఎవరైతే ఉన్నారో వారందరూ స్వచ్ఛందంగా కొంతమంది లొంగిపోతుండగా మరి కొంతమంది పరారీలో ఉండగా వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు కూడా పిలిపించి విచారిస్తున్న నేపథ్యంలో కేసులో దర్యాప్తు సంబంధించి పోలీసులు కూడా చాలా వేగవంతం చేయడంతో చాలా మంది మరిన్ని అరెస్టు కూడా కొనసాగే అవకాశం కూడా చెప్తున్నారు. శాంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.